ఓం నమ శివాయ. పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు మధ్య ఒక వాదన మొదలైంది. ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్నపై ఇద్దరూ దగకు దిగారు. అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్యలో ఒక అద్భుతమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభం ఆకాశాన్ని తాకుతూ పాతాళాన్ని చేరుతూ అంతం లేని ప్రకాశంతో వెలిగింది. ఆ జ్యోతి స్తంభం అసలు రూపమే పరమశివుడు. అప్పుడు ఇద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్తంభం ఆది అంతం ఎవరైతే కనుగొంటారో వాళ్ళే గొప్పవారు అని. మహావిష్ణువు వరాహ అవతారంలోకి మారి నేను కిందికి వెళ్ళి అడుగును కనుగొంటాను అని పాతాళం వైపు ప్రయాణించాడు. బ్రహ్మదేవుడు హంసరూపంలోకి మారి నేను పైభాగాన్ని కనుగొంటాను అని ఆకాశం వైపు ఎగిరిపోయాడు. ఎంత వెతికినా ఎంత ప్రయాణించినా విష్ణువుకు అడుగు కనిపించలేదు, బ్రహ్మకు పైభాగం కనిపించలేదు. చివరికి విష్ణువు వినయంగా ఒప్పుకున్నాడు, నేను కనుగొనలేకపోయాను, పరమశివుడే గొప్పవాడు అని. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలా చేయలేదు. ఆ సమయంలో ఆయనకు ఒక మొగలి పువ్వు కనిపించింది. ఆ పువ్వు ఆ జ్యోతి స్తంభం పైభాగం నుంచి కిందికి వస్తోంది. బ్రహ్మ ఆ పువ్వును చూసి ఇలా అన్నాడు, నువ్వు నా సాక్షిగా చెప్పు, నేను పైభాగం చేరుకున్నాను అని. మొగలి పువ్వు క్షణం ఆలోచించింది. తర్వాత అబద్ధానికి ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి వచ్చి బ్రహ్మదేవుడు నేను పైభాగం చూశాను అని చెప్పాడు. మొగలి పువ్వు కూడా అదే విషయాన్ని సాక్షిగా చెప్పింది. అప్పుడే ఆ జ్యోతి స్తంభం మధ్య నుంచి భయంకరమైన తేజస్సుతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడి కళ్ళలో కోపం కనిపించింది. బ్రహ్మ, నువ్వు అబద్ధం చెప్పావు, మరి మొగలి పువ్వు నువ్వు అబద్ధానికి సాక్ష్యం చెప్పావు అని అన్నాడు. అప్పుడు శివుడు శపించాడు. బ్రహ్మదేవుడికి నీకు భూమిపై ఆలయాలు ఉండవు, పూజలు జరగవు అని శపించాడు. మొగలి పువ్వుకు నువ్వు అబద్ధానికి సాక్ష్యం చెప్పినందుకు నా పూజలో నిన్ను ఎప్పటికీ ఉపయోగించరు అని శపించాడు. ఆ రోజు నుంచి శివార్చనలో మొగలి పువ్వుకు స్థానం లేదు. ఈ కథను మనకు చెప్పేది ఏమిటంటే సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. అహంకారం మనల్ని కిందకు దింపుతుంది. అబద్ధం చెప్పిన వారికి శిక్ష తప్పదు. అందుకే మనం ఎప్పుడూ సత్య మార్గంలో నడవాలి, శివుని స్మరించాలి. ఓం నమ శివాయ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.